అందరికీ నమస్కారం। ఈ రోజున మన పొలం సందర్శించడానికి కావెల్ నుంచి మధు చౌదరి అన్నగారు రావడం జరిగింది। అన్నగారు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు। అదే విధంగా జమ్మిపాలెం కురుకొండ ప్రసాద్ మామ రావడం జరిగింది। మీ ఇద్దరికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు। మనం సివిఆర్ ఫార్మింగ్ లో మనం చేస్తా ఉన్నాము। నానా బాబాయ్ 2021లో నేను ప్రారంభించినప్పుడు నాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు వీళ్ళిద్దరు మెయిన్। అంటే ఏదైనా ఒక విజయం సాధించాలంటే ఒక రంగంలో దాని వెనకాల ఒక టీం మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి। ఈ విధంగా నాకు వెనకాల అండదండగా ఉండింది నానా బాబాయి। అదేవిధంగా చౌటూరు వెంకయ్య టీం మెంబర్స్ నేను అంటే సొంత కుటుంబ సభ్యులను కన్న తండ్రి బాబాయి వీళ్ళని పెట్టుకోవాలి నేను। ఏంటంటే వాళ్ళలో చేసే సత్తా స్టామినా ఉంది కాబట్టి వీళ్ళు పెట్టుకోవడం ఏదైనా సరే అంటే టీం వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్ సక్సెస్ఫుల్ అన్నారు పెద్దలు। ఈ విధంగా టీంలో ప్రతి ఒక్కరికి ఆ విధానం చేసేది ఏదో చేసామో అయిపోయిందే పంట పండి చేసామో డబ్బులు ఇచ్చేసామో అయిపోయిందని కాకుండా దానివల్ల 10 మందికి ఒక అవగాహన ఒక అవేర్నెస్ కల్పించాలనే భావనతో నేను 2021 సంవత్సరంలో సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభించడం జరిగింది। అది అంచెలంచెలుగా విజయం సాధించడం పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న శ్రీ చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ని నేను ఫాలో అయ్యి 2025 సంవత్సరం రావడం జరిగింది। లోపల మట్టి పై మట్టి ఆమదం మొలకల ద్రావణం ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం పంట పండించడం ఇది మామూలు విషయం కాదు। ఒక గొప్ప మట్టి ద్రావణం మహత్తర శక్తి। ఈ విధంగా వీళ్ళతో పాటుగా విత్తనాలు చల్లిన టీం మెంబర్స్ అయితే ఏమి మట్టి ద్రావణాలు స్ప్రే చేసినటువంటి ఇండ్ల వెంకయ్య మట్టి ద్రావణం ఇండ్ల వెంకయ్య అయితే ఏమి కలుపు తీసిన మన సొంత ఊరు పటేల్ నగర గ్రామ ప్రజలు అంటే మన సొంత అంటే పుట్టిన ఊరులో ఉండు సొంత ఊరికి సొంత ప్రజలు సొంత మనుషుల చేత ప్రకృతి వ్యవసాయం చేయడం నిజంగా ఒక గొప్ప విశేషం। ఇంటి ముందు పొలం ఇది నా పూర్వజన్మస్ఫూరంగా భావిస్తున్న ఒక రైతు బిడ్డ కుటుంబంలో పుట్టి ఈ వ్యవసాయం అంటే నేను చదివింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ విదేశాల్లో కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేసుకోవాలి నేను మామూలు లెక్క ప్రకారం చేసుకోవాలి నేను అన్నీ వదిలేసి లక్షలాది జీతాలు వదిలేసి ఈ విధంగా నేను ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ భయపడ్డాను ఏది జీతాలు లేవు ఇంకా కష్టం ఎట్లా చేస్తానని ధీటుగా అంటే ఎన్నో విదేశాల్లో ఉండి లక్షల కోట్లు సంపాదించడానికన్నా సొంత ఊర్లో సొంత పనులు వేలు సంపాదించుకొని 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఈ విధంగా ముందుకు తీసుకోపోవడం జరుగుతూ ఉంది। ఇది నిజంగా ఒక ఆనందంగా భరితంగా ఉంది। ఈ విధంగా సందర్శకులు అయితే ఏమి రైస్ వినియోగదారులు అయితే ఏమి కుటుంబ సభ్యులు అయితే ఏమి బంధువులు అయితే ఏమి ఇలా అంతా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న హర్షత్ విహారం టీం మెంబర్స్ అందరికీ నమస్కారం। నేను హర్ష గారి ప్రోగ్రాము మా 10 టీవీలో చూశానండి। చూసి దానికి లేదా ఆలోచనతోటి హర్ష గారి కాడికి వచ్చాను। ఆయన పొలంలో తిరిగి అంతా చూశాను। చూస్తే బ్రహ్మాండంగా ఉంది। కానీ ఇప్పుడు దాకా అందరం కూడా ప్రతి ఒళ్ళు పంట పండించేవాళ్ళు అందరికీ మన పిల్లలకి మనం విషయం పెడుతున్నాం। ఆ విషయం లేకుండా ఉండాలంటే హర్ష గారి ద్వారా హర్ష గారు చూపించిన ఇదిలో మనం అందరం కానీ పంటలు పండించుకుంటే మన అందరికి కూడా మంచి జరుగుద్ది। మన పిల్లలు బాగుంటాము మన అందరం కూడా బాగుంటామని ఆలోచనతో వచ్చున్నాను। అది మీరు కావెల్ నుంచి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అన్నగారు। నేను చెప్తాను దాని గురించి। మనము సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఇప్పుడు మీరు చూసేది సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఇది మట్టి ద్రావణం మీరు చూస్తున్నారు కదా మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసి ఇప్పుడు 25 కేజీల పై మట్టి 25 కేజీల లోపల మట్టి 2.5 అడుగుల లోపల మట్టి మనం తీసుకొని 200 డ్రమ్ము నీళ్ళల్లో ఆ 25 కేజీ పై మట్టి 25 కేజీ లోపల మట్టి వాటితో పాటుగా 1/2 లీటర్ ఆమదం 1 ఎకరాకి తీసుకొని లోపల మట్టి లోడతాం కదా దానికి బాగా మర్దం చేసేసి ఆ ఆమదాన్ని అప్పుడు 200 డ్రమ్ము నీళ్ళలో పోసి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం నెలకి 30 రోజులు ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలా। ఇది మెయిన్ సివిఆర్ మెయిన్ కంటెంట్। పిలకల సంఖ్య ఎక్కువ రావడానికి గోధుమలు ఒడ్లు కుంకుడుకాయలు 2 కిలోలు తీసుకొని మూట కట్టేసి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి ఈ ఒడ్లు గోధుమలు కుంకుడుకాయల్ని దంచేసి నురుగు సోప్ బెర్రీస్ పేస్ట్ చేసుకోవాలి। పేస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా అన్నిటిని పేస్ట్ చేసుకుంటే మొలకల ద్రావణం అవుతుంది। ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని 200 డ్రమ్ములో కలిపి డైరెక్ట్ పొలాలు ఇప్పుడు మీరు చూశారు కదా ఇందాక ఆ విధంగా మొక్కల మీద పడుతుంది సన్నని ధారణ లోపల మట్టిలో ఉన్నటువంటి సన్నని ధారణ మొక్క మీద పడినప్పుడు పురుగులు చీడపీడలు ఏమైనా ఉన్నప్పుడు అవి తిన్నప్పుడు అవి డైజెషన్ చనిపోతాయి। ఎందుకంటే వాటికి లివర్ లంగ్స్ ఉండవు। ఇప్పుడు గత 2021 నుంచి మనం చేస్తా ఉన్నాం తెలంగాణ సోనా అదేవిధంగా ఈసారి 4 రకాలు వేసామండి మనం బీపీటీ 5204 సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు ఆ వరి రకం సృష్టించారు। బాపట్ల వరి పరిశోధన స్థానంలో మహానుభావులైన తర్వాత రాజేంద్ర నగర్ RNR 15048 తెలంగాణ సోనా వేసాం।
దాన్ని చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేంద్ర రాజు గారు క్రియేట్ చేశారు. తర్వాత KNM 1 ఇప్పుడు మీరు వెనకాల మన వెనకాల చూస్తున్నాం కదా, KNM 12368 కోనారం వరి, KNM 1 తెలంగాణ సోనా వచ్చి RNR 15048. ఇది కోనారం సన్నాలు డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. కోనారం వరి పరిశోధన స్థానంలో వంగల వెంకటరెడ్డి గారు మనకు పంపించారు సీడ్. హుజూరాబాద్ మండలం కరీంనగర్ జిల్లాలో ఉంటారు, సిరిసాపల్లి గ్రామం, ఆయన పంపించారు. దాన్ని మనం వేయడం జరిగింది. ఇంకా లాస్ట్ మన నెల్లూరు జిల్లా, నెల్లూరు అంటేనే వరి, అంటే నెల్లి అంటే తమిళంలో ఒడ్డు అని అర్థము. ఈ విధంగా NLR 3648 అనే వరి రకం కృషి విజ్ఞాన కేంద్రంలో లోకేష్ బాబు సారు, కృష్ణవేణి మేడం మనకి ఇవ్వడం, శివజ్యోతి మేడం అందించడం జరిగింది మనకి. వాటిల్ని మనం అంటే చాలా తక్కువ ఇచ్చారు, అయినా కూడా అంటే మినీ కిట్ తెచ్చారు. ఏదైనా సరే మినీ కిట్ వేసేటప్పుడు ఎక్కువ వేయకూడదు, మనం 2 ఎకరాలకు మించి వేయకూడదు. మనం మన వాతావరణానికి అవి వస్తాయా రావా చూసుకొని మనం వేసుకొని మనం చేసుకోవాలా. ఈ విధంగా 4 వరి రకాలు మహాశివరాత్రి తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు రైపనింగ్ పండిపోద్ది. మార్చి నెలాఖరికి అన్ని 4 రకాలు వరి కోతలు పోయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వేయాలనుకుంటున్నారు కాబట్టి సీడ్ కూడా మేము అందిస్తాం. మీకు ఏం ఇబ్బంది లేదు. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మన ఫోన్లో మాట్లాడుకొని మీకు చెప్తాను ఇంకా వివరాలు.